కాపాడినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు మనం చెల్లించుకుంటూ ఇప్పటి వరకు ఆరాధనలో భాగంగా పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. అలాగే ప్రతితుర భాగాన్ని చదువుతున్నాం. ఆరాధనలో నడిపింతో పాటు ఇప్పుడు మన ఆత్మకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మనం తీసుకుందాం. ఒక సంఘం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆ సంఘము ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘం. ఈ సంఘం గురించి ఎందుకు ఆలోచన చేయాలి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆ సంఘంలో ఉంటున్నటువంటి లోటుపాటులు మనకు తెలిస్తే మనము కూడా మనలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా దిద్దుకోవడానికి అవకాశం ఉంది. లేక సంఘము ప్రోత్సహించబడితే మనం కూడా ప్రోత్సహించబడే క్రియలు ఎలా చేయాలో మనం నేర్చుకోవటానికి అవకాశం ఉంది. సంఘం గణపరచబడితే మనము కూడా సంఘముగా గణపరచబడాలి అంటే ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము ఏ విధంగా పనిచేసిందో మనం తెలుసుకుంటే మనం కూడా గణపరచబడటానికి అవకాశం ఉంటుంది. అందుకనే దేవుడు సంఘాలను మన ముందును పెట్టారు. అది ఎఫెసీ సంఘము కానివ్వండి, కొరింథీయులో ఉంటున్నటువంటి సంఘము కానివ్వండి, దెసలోనికలో ఉంటున్నటువంటి సంఘము కానివ్వండి, ఫిలిప్పీలో ఉంటున్నటువంటి సంఘము కానివ్వండి, ఇలా ఎన్ని సంఘాలైతే ఉన్నాయో ఆ సంఘాల గూర్చి వ్రాయించటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం ఆలోచిస్తే మనము కూడా సంఘముగా కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి క్రమంలో మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఒకసారి ప్రకటన గ్రంథం మనం చూద్దాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని వివరంలోనికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు కదండి. ఈ యొక్క మాటల్ని గురించి మనం గత వారాల్లో ఆలోచన చేశాం. అంటే ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము యొక్క క్రియలు ఎవరికి తెలుసట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆ ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము ఎంత సామర్థ్యం కలిగిందో లేక ఎంత బలహీనం కలిగిందో అంటే ఆ స్థితి ఏంటో ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు వారికి తెలుసు. అంటే దాన్ని బట్టి మనం ఏం ఆలోచన చేసుకోవాలంటే మనకున్నటువంటి సామర్థ్యం ఎంతో దేవునికి తెలుసు కదండి. మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు దేవునికి తెలుసు. మనము అనుకోవచ్చు, నాకు ఈ సామర్థ్యం లేదు, లేక ఈ పని నేను చేయలేను, దీనికి నేను అర్హుడిని కాను అని మనం అనుకుంటుంటాం. కానీ మనకు దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు. దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు ఇచ్చాడు కాబట్టే మనం ఈరోజు ఇక్కడ కూర్చున్నామండి. ఒక్కొక్కరికి ఒక రకమైన తలాంతు ఇస్తాడు దేవుడు. అది మనం వినియోగించటం అనేది ప్రాముఖ్యం. ఒకరికి ప్రార్థించే తలాంతు దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఒకరికి పాటలు పాడే తలాంతు దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఒకరికి పరిచర్య చేసే తలాంతు దేవుడు ఇచ్చాడు అనుకోండి. ఇలా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఎన్ని పరిచర్యలైతే ఉన్నాయో, అంటే పరిచర్యలు భాగాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మనకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి మనము ముందుకు వెళ్ళాలి. అంటే మనకు సామర్థ్యం ఉంది, దాన్ని మనం ఉపయోగించుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి టాలెంట్ను బయటకు పెట్టాలి కదంటే. లోకంలో మాట్లాడుతున్నటువంటి మాటలు, నీలో ఒక టాలెంట్ ఉంది, అది నువ్వు బయటికి తీసుకురా అని చెప్పి మనకు చెప్తూ ఉంటుంటారు. అంటే మనలో ఉన్నటువంటి ఆ శక్తి సామర్థ్యాలు అనేవి దేవునికి తెలుసు. మనం అనుకుంటాము, నాకు ఇది
లేదు, లేకపోతే అది లేదు, నాకు ఈ సామర్థ్యం లేదు అని మనం అనుకుంటుంటాం. ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఉంది. ఎందుకు అంటే మనము ఆయన స్వరూపము. మనం ఎవరండి? ఆయన పోలిక. మనల్ని చేసుకున్నది ఏంటంటే వేరే ఎవరో పోలిక మనకు చేయలేదు. ఒక పురుగు పోలికగా మనకు చేయలేదు, ఒక జంతువు పోలికగా మనకు చేయలేదు. లోకంలో ఉన్నటువంటి ఏ పోలిక అంటే ఏదైతే జీవిగా ఉన్నాయో వాటి పోలికగా మనకు చేయలేదు. సాక్షాత్తు దేవుని పోలికగాను మనల్ని చేసుకున్నట్టు. అంటే దేవుని పోలికగా చేయబడినటువంటి మనకు ఎంత సామర్థ్యం ఉందో దేవునికి తెలుసా తెలియదా? ఏమంటే ఖచ్చితంగా దేవునికి తెలుసు, యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘం గురించి మాట్లాడుతూ నీ శక్తి సామర్థ్యంలో నేను ఎరుగుదును, నాకు తెలుసు అని చెప్తున్నారు. ఇంకా నీవు వాక్యమును గైకొని, అంటే ప్రభు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని వింటున్నప్పుడు అండి, వాక్యం విని వెళ్ళిపోయే సంఘంగా ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘము కాదు. ఆ వాక్యం వినటం మాత్రమే కాదు, వినటానికి వస్తున్నారు ప్రతి వారము. వచ్చిన తర్వాత దాన్ని గైకొంటున్నారు. వాక్యాన్ని ఏం చేస్తున్నారట? గైకొంటున్నారు. తర్వాత వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. అంటే వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అనారోగ్యం పాలైపోయినా దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదండి. దేవుణ్ణి ఎరగనలేదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నా చావైనా బ్రతుకైనా యేసే, నా చావైనా బ్రతుకైనా క్రీస్తే అనే విధంగా వాళ్ళ బ్రతుకులు కనబడుతున్నాయి. నా నామము ఎరుగనలేదు అని ఆయన చెప్పాడంటే ఆ 2వ వచనంలో గత వారంలో మనం చదువుకున్నాం. 2వ అధ్యాయంలో 13వ వచనంలో చదువుకున్నాం. ఏంటంటే సాతాను సమాజములో ఉన్నారట. అంటే సాతాను సింహాసనంలో ఉంటున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నారట. ఆ వ్యక్తి ఏమండి అంటే దేవుని యందు విశ్వాసము కలిగి నమ్మకంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి ఏమొచ్చిందట? మరణం వచ్చింది. అంటే అంత విశ్వాసంలో ఉన్నప్పుడు కూడా ఆయన చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన్ను చూసి ఆ సంఘము మరి భయపడిపోవాలా, ముందుకు వెళ్ళాలా అంటే లేదు, భయపడలేదు, ముందుకు వెళ్ళింది. అంటే చావు కూడా మన విశ్వాసం నుండి మనల్ని వేరుపరచలేదు, మన విశ్వాసం నుండి మనల్ని ముందుకు తీసుకుని వెళ్ళింది. అంత గొప్ప సాక్ష్యం కలిగినటువంటిది ఫిలదెల్ఫియాలో ఉంటున్నటువంటి సంఘము అనేది మనకు అర్థమవుతుంది. రైట్. ఈ వారము మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. తర్వాత ఏమంటున్నారంటే నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయనేరడు. ఏమండి మన ఎదుట అంటే సంఘము ఎదుట ద్వారాలు తెరవబడ్డాయట. సంఘం ఎదుట ఏం తెరవబడ్డాయట? ద్వారాలు తెరవబడ్డాయి. ద్వారాలు తెరవబడ్డాయి అంటే ఒకటి అర్థం ఏంటంటే లోనకి రావటానికి అవకాశము ఉంది కదండి. లోనకి రావటానికి అవకాశం ఉంది. సంఘంలో ద్వారం తెరవబడిందంటే లోనున్నటువంటి వారు బయటకు వెళ్ళటానికి అవకాశం ఉంది. అంతే కదండి. ద్వారం తెరవబడిందంటే బయట ఉన్నటువంటి వారు లోనకి రావాలి, లోనున్నటువంటి వారు బయటికి వెళ్ళాలి. ఇది సామాన్యంగా మనం ఆలోచిస్తున్నటువంటి మాట. అయితే ద్వారాలు తెరవబడ్డాయి అంటే ఆ ఉద్దేశాన్ని మనం ఒకసారి ఆలోచిస్తేనంటే ఇక్కడ ఒక వచనాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఒకసారి అపోస్తుల కార్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము, అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుతాం. 27వ వచనం. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. అటు పిమ్మట వారు శిష్యుల యుద్ధకు బహుకాలము గడిపారు. ఇక్కడ అపోస్తులుడు అయినటువంటి పౌలు గారు, ఏమండి బర్నబా గారు, వీరి సువార్త ప్రకటనలో మనం చూస్తున్నప్పుడు అండి, సువార్త ప్రకటనలు చూస్తున్నప్పుడు మనం ఇందాక చదువుకున్నట్టుగా
ఎన్ని శ్రమలు వచ్చినా సరే, కష్టాలు వచ్చినా సరే, బాధలు వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టకుండా సువార్త ప్రకటిస్తున్నారట. ఏం ప్రకటిస్తున్నారట? సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమములో వారికి జరిగినటువంటి సంఘటనను మనం ఒకసారి ఆలోచిస్తే 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తేనండి ఏం జరిగింది అని మనం ఒకసారి చదువుకోగలిగితే, ఈకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఏమంటే ఇక్కడ ఏం జరిగిందట? ఈకోనియాలో వీరు ప్రవేశించిన తర్వాత సమాజ మందిరంలోనికి వెళ్ళారట. ఏమంటే ఆనాటి కాలంలో సమాజ మందిరాలు ఉంటాయి. ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత దేవుని ఒక వాక్యాన్ని వారు బోధించారట. ఎలా బోధించారట? తేటగా బోధించారట. తేటగా బోధించటం అనగానే వారికి అర్థమయ్యే రీతిలో, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరో, ఆయన ఎందుకు వచ్చారో, ఆయన చేసినటువంటి కార్యాలు ఎందుకు చేశాడో, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయో, నా జీవితంలో నేను పొందుకున్నదేంటో, ఇవన్నీ కూడా తేటగా వారికి సమాజ మందిరంలో వివరించారట. ఆ తేటగా సమాజ మందిరంలో వివరించినప్పుడు ఆ ఒక ప్రజలు విన్నటువంటి వారు ఉన్నారు కదండి, సమాజ మందిరంలో అందరూ వస్తారు, అక్కడ వింటున్నారు. అప్పుడట ఎవరు మారారట? యూదులు మారారటండి. అంటే యూదులు క్రైస్తవులా అంటే యూదులు క్రైస్తవులు కాదు. యూదులు క్రైస్తవులు కాదు. క్రీస్తును విశ్వసించి క్రీస్తు నామాన బాప్తిసం తీసుకున్నటువంటి వారే క్రైస్తవులు తప్ప యూదులు అనేది ఒక మతం. అది యూదా మతం. యూదా మతంలో ఉంటున్నటువంటి వారు మారారు. అంటే క్రీస్తుని ప్రకటించినప్పుడు నిజ దేవుడు, నిజ రక్షకుడు ఈయనే అని వారు నమ్మి యూదులు మారటం అనేది జరిగింది. యూదులు మారారట. తర్వాత గ్రీసు దేశస్తులు మారారట అండి. గ్రీసు దేశస్తులు అంటే అన్యజనులు. గ్రీసు దేశస్తులు అంటే ఎవరంటే అన్యజనులు. అంటే యూదులు మారారు, అన్యజనులు కూడా మారారు. ఎప్పుడు? పౌలు గారు ప్రకటించినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని తేటగా వారిని వివరించినప్పుడు వారిలో మార్పు వచ్చిందట. ఆ మార్పు ఎలా వచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మార్పు ఎలా వచ్చి ఉంటుందంటే ఆ వాక్యము వారి యొక్క హృదయానికి హత్తుకోవాలి. వాక్యం వినటం వేరు. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం వాక్యం వినటం కాదు, ఏం చేసిందట? గైకొంది. అంటే వాక్యాన్ని వారి హృదయాల్లోనికి చొప్పించుకున్నారు. వారు వాక్యాన్ని గైకొన్నారట. ఇక్కడ యూదులు కానివ్వండి, ఈ యొక్క గ్రీసు దేశస్తులు కానివ్వండి, వాక్యము విని గైకొన్నారు కాబట్టే వాళ్ళు చాలామంది విశ్వాసం ఉంచారట. విశ్వాసము ఉంచారు. తర్వాత ఏం జరిగింది? తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీసు దేశస్తులను విశ్వసించిరి. అయితే అవిధేయులైనటువంటి యూదులు కూడా ఉన్నారు. ఎవరున్నారటంటే అవిధేయులైనటువంటి యూదులు కూడా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు మాటలు చెబుతున్న ఆ మాటలు విన్నట్టుగా ఉన్నటువంటి యూదులు కూడా ఉన్నారు. మనలో కూడా క్రైస్తవులు ఉన్నారు, అవిధేయులైనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు, నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు. అందరూ క్రైస్తవులే. కానీ వారిలో స్థాయిని మనం ఆలోచిస్తున్నప్పుడు అవిధేయులుగా కనబడుతున్నటువంటి వారు ఉన్నారు, నామకార్థంగా బ్రతికేవారు ఉన్నారు. ఏమండి? అందరితో పాటు మనం కూడా వెళ్తున్నాము. ఏమండి? ఆదివారం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళకపోతే బాగోదు, లేకపోతే సేవకులు ఏదో అనుకుంటారు. మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈరోజు ఆదివారం కదండి, చర్చికి వెళ్ళలేదంటే అని అడుగుతారు. ఏమంటే ఇలాంటి అనుకొని వెళ్ళేవారు కూడా ఉంటారు. కానీ హృదయపూర్వకంగా నా దేవుణ్ణి నేను ఆరాధించటానికి, నా దేవుణ్ణి నేను గణపరచడానికి, దేవుడు నాకు చేసినటువంటి మేళ్లను బట్టి నా దేవుణ్ణి నేను కృతజ్ఞతలు చెల్లించడానికి ఈరోజు నేను మందిరానికి వెళ్ళాలి అని హృదయపూర్వకంగా మందిరానికి వచ్చేవారు ఎంతమంది ఉంటారో ఒక్కసారి మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. మనమే ఆత్మపరిశీలన చేసుకుందాం. మన హృదయాలను తెరిచి మనం ఆలోచన చేద్దాం. ఏమంటే
ఒకసారి మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధికి నేను ఎందుకు వస్తున్నాను అంటే ఏదో ఎవరో మెచ్చుకుంటారని దేవుని సన్నిధికి రావటం కాదు. నేను పాట పాడుతున్నప్పుడు ఎవరో 10 మంది నన్ను మెచ్చుకుంటారు అని చెప్పి మనం పాట పాడడం కాదు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన పలుకులు విని అనేక మంది నన్ను గణపరుస్తారు అన్న విధంగా మనం ప్రార్థన చేయటం కాదు. హృదయం తెరిచి నా ప్రార్థన దేవుడు వినాలి. నాకు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు మరి గణపరచబడాలి అని సదుహృదయంతో దేవుని సన్నిధికి మనం రావాలి తప్ప ఏమండి నామకార్థమైనటువంటి జీవితాలు మనలో ఉండకూడదు. అందుకనే పరలోకాన్ని రాజ్యానికి వెళ్ళేవారు ఎంతమంది అంటే కొద్దిమంది అంటున్నారు కదండి. పరలోకానికి ఇచ్చేవారు ఎంతమంది అంటే కొద్దిమంది. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి. ఏమండి ఆ ఒక రాజ్యంలోనికి కొద్దిమంది చేర్చబడతారు. ఎందుకంటే ఎవరైతే వాక్యాన్ని విని దాన్ని గైకొంటారో వారు మాత్రమే నిత్యత్వంలో ఉండే అవకాశం ఉంది తప్ప ఆనవాయితీగా క్రైస్తవంలోనికి వచ్చి ఏమండి నామకార్థమైనటువంటి జీవితాలు జీవిస్తే క్రైస్తవ జీవితంలో అది సరైనటువంటి జీవితము కాదు. అయితే ఆ యూదులు గ్రీసుదేశస్తులను విశ్వసించిరి. అయితే అవిధేయులైనటువంటి యూదులు అన్యజనులను పురికొల్పి ఏమండి అవిధేయులైనటువంటి యూదులు అన్యజనులను పురికొల్పితే ఇంకెలా ఉంటుంది ఏమండి? యూదులే పురికొల్పితే అన్యజనులు పురికొల్పితే ఎలా ఉంటుంది? వాళ్ళకి సపోర్ట్ పెరుగుతుందా పెరగదా? కదండి, ఇంకా పెరుగుతుంది సపోర్ట్, వాళ్ళకి ఇంకా పెరుగుతుంది, వాళ్ళ బలం పెరుగుతుంది. పురికొల్పి ఏం చేశారట? వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి. ఎలా మాట్లాడుంటారు ఒకసారి ఆలోచించండి. ఏమంటే ఈ యొక్క సహోదరుడు పౌలు కానీ శీల కానీ సువార్త ప్రకటిస్తున్నటువంటి క్రమములో ఏమంటే వీరిని రెచ్చగొట్టి పురికొల్పి ఏం చేస్తున్నారంటే వాళ్ళ మీద పగ పెంచుకునే విధంగా వీళ్ళు మాట్లాడుంటారు. అన్యజనులు వేపుతున్నారు, అన్యజనులు పురికొల్పుతున్నారు. ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఎవరో ఒకరు ఏదో పోస్ట్ పెట్టి ఏమంటే మిగతా వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా, పురికొల్పే విధంగా, ఇదిగో ఈ ప్రాంతాలలో వీళ్ళు వస్తారు, వీళ్ళు మీరు అడ్డుకోండి. నిజంగా వాస్తవానికి ఆ మనసు వారికి ఉండదు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పురికొల్పుతున్నారు. మన దాన్ని మనం కాపాడుకోవాలి అని రెచ్చగొట్టే ధోరణిలో ఏమండి ఆనాటి సమాజంలో ఉన్నారు, ఈనాటి సమాజంలో కూడా అలా చేసి ఏం చేశారట? కాబట్టి వారు ప్రభువును ఆనుకొని వారి మనసుల్లో సహోదరుల మీద పగ పుట్టించారట. వారి పగ ఏమంటే ఎంతగా ఉంది అంటే మనం 19వ వచనంలో ఒకసారి చూద్దాం. 19వ వచనంలో ఎలా రెచ్చిపోయారు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, అంతియొకయ నుండి ఈకోనయ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకి అతనిని ఈడ్ చేసేటండి. ఏమంటే పురికొల్పబడినటువంటి వారు, వారిలో పగ పెంచుకున్నటువంటి వారు, వారిలో పగ నింపడానికి ప్రయత్నం చేసినటువంటి వారు, పగను పెంచుకున్నటువంటి వారు అందరూ కూడా ఎక్కడెక్కడ నుండి వచ్చారటండి? అంతియోక నుండి వచ్చారట, ఈకోనియా నుండి కూడా వచ్చి పౌలుని ఏం చేశారటండి? శుభ్రంగా కొట్టేశారట. కొట్టిన తర్వాత ఇంకా శుభ కూలిపోయి చనిపోయాడు అనుకొని ఆ పక్కన ఈడ్ చేసి వెళ్ళిపోయాడు. చనిపోయాడు అనుకుని పక్కన ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబతో కూడా దెర్బేకు బయలుదేరి పోయాను. ఏమంటే ఎంత హింస జరిగినా చనిపోతాడు అనుకుని పక్కన తోసేసిన అంటే ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నప్పుడు అంటే ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తికి విపరీతంగా కొట్టినప్పుడు ఆ వ్యక్తి కింద పడిపోయి స్పృహ లేకుండా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఏమండి వాళ్ళ కాళ్ళతో ఇలా తన్ని ఏమండి బతుకున్నాడా లేకపోతే స్పృహతో ఉన్నాడు అని చెప్పేసి తన్ని
ఇలా లేపితే లేవనటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఇంకా ఆ సిచ్యువేషన్ మనం చూస్తున్నప్పుడు వాళ్ళతో ఈడ్చేసి ఇలా ఏమంటే పక్కన తోసేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ శిష్యులు వచ్చి ఏమంటే ఆయన పక్కన నిలబడిన తర్వాత ఏమంటే మళ్ళీ లేచి మళ్ళీ ఏం చేసినట్టు బర్నబాతో కలిసి దెర్బేకు బయలుదేరి పోయాను. వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి వారు ఆ పట్టణంలో ఏం చేశారట మళ్ళీ సువార్తను ప్రకటించి. ఇంకా బుద్ధి రాలేదా? ఏమండి ఒకసారి ఆలోచిస్తేనండి వారి యొక్క త్యాగం ఎలాగుంది అంటే నా ప్రాణం పోయిన ప్రభు కొరకు నేను ప్రకటించకుండా ఉండదు. ఏమండి ఈ సువార్త ప్రకటిస్తున్నటువంటి వారికి ఇలాంటి మనసు ఉన్నప్పుడు మనలో ఇంకా ఎలాంటి మనసు ఉండాలి చూడండి. సువార్త ప్రకటిస్తున్నామా? లేదు. దేవుని పనిలో ఉన్నామా? లేదు. మనకు తెలిసినటువంటి వారికి వ్యక్తిగత సువార్త ఏమైనా చేస్తున్నాము? ఏమి చేయట్లేదు. ఏమీ చేయకుండా కనీసము దేవుని సన్నిధికి రావటము కూడా నిర్లక్ష్యం చూపిస్తున్నాము అంటే మనకు నిత్యత్వం ఇవ్వటము న్యాయం అంటారా కాదంటారా? ఒకసారి మనం ఆలోచించాలి. ఏమండి చావు బ్రతుకుల్లో ఉండి కూడా చావు నుండి బయటికి లేచి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నటువంటి వీళ్ళకి పరలోకం ఇవ్వటం న్యాయమా? మనకు పరలోకం ఇవ్వటం న్యాయమా? ఒకసారి మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం, ఆలోచన చేద్దాం. ఎవరికి పరలోకం ఇవ్వాలి? ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు పడినటువంటి వారికి నిత్యత్వం ఇవ్వాలా? చల్ల కదలకుండా, ఏ శ్రమ పడకుండా, ఏ ఇబ్బంది పడకుండా, చిన్న వర్షం వస్తే దేవుని సన్నిధికి మానేసి, ఎండ కాస్తే దేవుని సన్నిధికి మానేసి, చలేస్తే దేవుని సన్నిధికి మానేసి, మనకు అవకాశం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చే విధంగా మన బ్రతుకులు ఉంటే పరలోకం మనకు ఇవ్వటం న్యాయం అంటారా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏమండి వారు ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును, ఇకోనియకును, అంతియోకును తిరిగి వచ్చారండి. మళ్ళీ ఆ ప్రాంతాలకు వచ్చారు. ఏ ప్రాంతాల్లో అయితే వారికి హింస కలిగిందో, బాధ కలిగిందో, అవమానం కలిగిందో, ఇబ్బంది కలిగిందో, ప్రాణాపాయం ఉందో అక్కడికి మళ్ళీ సువార్త ప్రకటించడానికి వెళ్తున్నారు. వారికి ఉన్నటువంటి భారం ఒకటే, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నారు. వారికి యేసుక్రీస్తు వారి గురించి చెప్పాలి. ఎన్నో ఆత్మలు నాశనానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. వారిని దేవుళ్ళ వైపుకి నడిపించడానికి వెళ్ళాలి అనే ఆసక్తితోనే వారు వెళ్ళేరటండి. అంటే అలాగ వెళ్ళి సువార్తను ప్రకటించి అప్పుడు 27వ వచనంలో చెప్పినటువంటి మాటని ఇప్పుడు చదివితే మనకు అర్థమవుతుంది. ఏమంటున్నారు చూడండి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి, ఏటండి ఏమండి వాళ్ళు సువార్త ప్రకటించి అనేక మంది మారు మనసు పొంది దేవునిలోనికి వస్తున్నటువంటి క్రమములో వారి గొప్పతనాలు వారు చెప్పుకోవటం లేదండి. మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే చిన్న పని చేస్తే మనం 10 మందికి చెప్పుకుంటాం. నా వల్లే ఫలానా బ్రదర్ మారాడు, నా వల్లే ప్రధాన సిస్టర్ మారింది, ఇది నా వల్లే నా ప్రధాన బ్రదర్కి స్వస్థత వచ్చింది, నా వల్లే ప్రధాన సిస్టర్కి ఏదో జరిగింది, నా వల్లే వారు ఇల్లు కట్టుకున్నారు, నా వల్లే ఏదో చేసుకున్నారని మనం డబ్బాలు కొట్టుకునే పరిస్థితుల్లో ఈరోజు సేవకులు మిగతా వారు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇవన్నీ మేము చేస్తున్నది దేవుని సహాయం లేకపోతే మేమేమీ కూడా చెయ్యలేము. దేవుడే చేయిస్తున్నాడు ఇవన్నీ కూడా మా చేత. దానికి ముందుగా మనం చూస్తానండి ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తారు. ఎంత అద్భుతం చేస్తారంటేనంటూ కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కుంటి వ్యక్తికి ఈయన స్వస్థపరుస్తారు. పౌలు గారు స్వస్థపరిచిన తర్వాత ఏమండి ఆ ఒక లుస్త్రాలో జరిగినటువంటి సంఘటన మనం చూస్తే ఆ కుంటి వాడికి స్వస్థపరిచినప్పుడు ఆయన నడవలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అసలు మనుషులే కాదు,
వీరెవరట? దేవదూతలు. వీరు పైనుండి వచ్చినటువంటి వారు కానీ వీరు మనుషులు కాదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర బలులు ఇవ్వడానికి పొడు దండలు తీసుకుని వచ్చేసి వాళ్ళను గొప్పగా సన్మానించాలి అనుకున్నప్పుడు అండి వీరు ఏమని మాట్లాడతారో తెలుసా? సోదరులారా, మేము కూడా మీలాంటి స్వభావం గల మనుషులని, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? ఎంత ఆశ్చర్యకరమైనటువంటి కార్యం జరిగిందంటే, ఆ కుంటివాడు నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, ఒక దగ్గరే కూర్చొని ఉంటాడటండి. అలాంటి ఆయనకు స్వస్థత ఇచ్చిన తర్వాత ఆయన లేచి దిగ్గున లేచి నడుస్తున్నటువంటి క్రమంలో ఆ స్వస్థత చూసినటువంటి ప్రజలకు ఏమొచ్చింది అంటే, అసలు వీరు మనుషులు కాదు, వీరు దేవదూతలు అని చెప్పి వాళ్ళని పూజించే పరిస్థితుల్లోనికి వచ్చినప్పుడు వీరు ఏమని మాట్లాడతారు? పూజారులం మేము కాము. పూజారుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు వారు, ఆయనే మీరు పూజించారు. ఏమని చెప్తున్నారు ఇక్కడ 27వ వచనంలో? దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచెను. ఇకోనియాలో ఏం జరిగిందండి? దేవుడు చేసినటువంటి కార్యము ద్వారా, వీరు ప్రకటించినటువంటి సువార్త ద్వారా ఏమొచ్చిందట? ద్వారాలు తెరవబడ్డాయి. సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. ఏమంటే సువార్త ద్వారాలు తెరవబడ్డాయి. ఆ ఒక సువార్తను ప్రకటించి సంఘానికి ద్వారం తెరవబడింది. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘానికి ద్వారం తెరవబడింది. అంటే వీరు సమాజంలోనికి వెళ్ళి ఎవరైతే దేవుని ఎరగనటువంటి వారు ఉంటారో వారికి సువార్తను ప్రకటించి దేవుని దగ్గరికి రావడానికి ద్వారాలు తెరుస్తున్నారు. వీరికి సువార్త ప్రకటించడానికి ద్వారాలు తెరవబడ్డాయి. అదే మాట ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించేది. అంటే మా ద్వారాలు తెరవబడ్డాయి సువార్త ప్రకటించడానికి, అన్యజనులు దేవునిలోనికి రావటానికి ద్వారాలు తెరవబడ్డాయి అని పౌలు గారు మాట్లాడారు. ఇది మనసులో పెట్టుకొని ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘముకి ఏం తెరవబడ్డాయట? ఇప్పుడు నేను ద్వారాన్ని తెరుస్తున్నాను, నేను తలుపుని తెరిచాను, ఇప్పుడు దాన్ని ఎవరు కూడా మోయలేరు. అంటే సువార్త తలుపులు తెరవబడ్డాయి. ఈరోజు మొదటి శతాబ్దం మొదలుకొని ఇప్పటికీ 2025 సంవత్సరాలు అవుతున్న ఈ యొక్క ద్వారాలు ముయ్యాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు కదండి. ఎప్పటి నుండి? మొదటి శతాబ్దం నుండే. అపోస్తలుడు పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పటి నుండే, యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటిస్తున్నప్పటి నుండే ఆ సువార్త ద్వారాలు మూసే ప్రయత్నాలు ఎన్ని జరుగుతున్నా సరే ఇప్పటి వరకు 2025 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అది ద్వారాన్ని ఎవరు మొయ్యలేకపోతున్నారు. ఎంతోమందిని చంపుతున్నారు, ఎంతోమంది హింసిస్తున్నారు, ఎంతోమంది చెరసాల్లో వేస్తున్నారు. అయినా సరే ఈ యొక్క యేసుక్రీస్తు వారు తెరిచినటువంటి తలుపులు ఎవరు మొయ్యలేరు, ఎవరు మొయ్యలేరు. ప్రపంచవ్యాప్తంగా అయిపోతుంది. ఈ మధ్యనే ఒక ముస్లిం రాజు క్రైస్తవుని స్వీకరించాడు అని పెద్ద హాటాపిట్ అయిపోయింది. అంటే తెరవబడినటువంటి ద్వారం యేసుక్రీస్తు వారు తలుపు తెరిచారు. ఆ తలుపు తెరిచిన తర్వాత దాన్ని ఎవ్వరూ మొయ్యలేరు. చంపిన శరీరాన్ని చంపుతున్నారు, వారి విశ్వాసాన్ని చంపలేకపోతున్నారు. అంతగా ఆయన తెలిసినటువంటి ద్వారము అంత గొప్పదండి, అంత గొప్పది. ఆ ద్వారం తెరవబడింది, ఆ తలుపులు తెరిచాడు. అందుకని ఫిలదెల్ఫియా సంఘంలో ఏమని చెప్తాడండి? ఏమని మాట్లాడుతున్నారంటే, నా ఎదుట తీసి ఉంచి ఉన్నావు, ఇదిగో తలుపులు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును మూయలేడు. నీ ఎదుట తలుపులు తీర్చారు. అంటే సంఘానికి తలుపులు తీయబడ్డాయి, దాన్ని ఇంకా ఎవ్వరూ మూయలేరు. మీరు చేయవలసిన పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం. మరొక వచనాన్ని కూడా మనం చదువుతాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం చదువుతాం.
కార్యానుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. ఏంటంటే కార్యానుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది అని ఫుట్నోట్లో నెంబర్ ఇచ్చాడు. చూడండి, గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉంది అంటే సువార్తను ప్రకటించే ద్వారము తెరవబడి ఉంది అని పౌలు గారు చెప్తున్నారు. అంటే కార్యానుకూలమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది, అంటే కార్యానుకూలమైనటువంటి ఆ ఒక మంచి సమయం వచ్చింది. ఏమండి, ఎంత మంచి సమయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తేనండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈరోజు సువార్తను ప్రకటించే గొప్ప అవకాశం మనకు వచ్చింది. ఈ సువార్తను ప్రకటించే గొప్ప అవకాశం మనకు వచ్చిందంటే ద్వారం తెరవబడింది. ఈ ద్వారం తెరవబడినప్పుడు మనం వెళ్ళి ప్రకటించే అవకాశం మనకు వచ్చింది. అంటే నార్మల్గా మనం ఆలోచన చేస్తామంటే మనకు అర్థం అవటానికి రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి. రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్లో ఏంటి? ఒకటి, ఎవరి విశ్వాసాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. ఎవరి విశ్వాసాన్ని వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అనేది ఒక రాజ్యాంగంలో ఒక హక్కు వచ్చింది అంటే దీని వెనకాల ప్రణాళిక ఎవరై ఉంటారు ఒకసారి ఆలోచించండి. దేవుడు. ఏమంటే ఆయన ప్రణాళికలో భాగం. ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు, సువార్తను ప్రకటించే హక్కు, ఇవన్నీ కూడా వచ్చేవి అంటే దాని మూలం ఇదే. కాబట్టి ఈరోజు మనకు ద్వారం తెరవబడింది, తలుపులు తెరిచారు. పౌలు గారు సువార్తను ప్రకటించి అనేక మందిని మార్చారు. యూదుల్ని, అన్యజనులను కూడా మార్చారు. అంటే యూదులు, అన్యజనులు అనగానే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే మతపరమైనటువంటి వారందరూ కూడా దీంట్లోనికి రావడానికి అవకాశము ఉంది, ద్వారం తెరవబడింది. అంతే కదండి. ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవులందరూ కూడా వివిధమైనటువంటి మతాల నుండి వచ్చినటువంటి వారు, వివిధమైనటువంటి మతాల నుండి వచ్చినటువంటి వారు. అంటే చాలామంది నాస్తికులు కూడా, అంటే దేవుడు లేడు అనేవారు కూడా దేవుడు తెలుసుకున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, ఇక్కడ మంచి కార్యానుకూలమైనటువంటి మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది అని చెబుతూ తర్వాత ఏమంటున్నాడు, మరియు ఎదురించి వారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉంటాను. అంటే వాక్యానికి భిన్నంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను ఆ ఒక ఎఫెసులో ఉండవలసినటువంటి అవసరత ఏర్పడింది. అంటే సరైనటువంటి పద్ధతులు, ఏమంటే అర్థం కానటువంటి వారికి అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యము ఏ కోణంలో అర్థం చేసుకోవాలో అలా అర్థమయ్యే రీతిలో వారికి వివరించటానికి ఏం చేస్తున్నారట? ఎఫెసులో నేను నిలిచి ఉన్నాను అని పౌలు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఒక సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం చూస్తున్నప్పుడు ఏమండి వారికి అర్థమయ్యే రీతిలో చెప్తున్నారు. ఎవరికైతే అర్థమయ్యే రీతిలో చెప్తే వారు ఆ మాటలు విన్న తర్వాత మార్పు చెందుతారు. ఊరకనే మనం డిబేట్లు పెట్టుకొని లేకపోతే నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరు మాట్లాడారు? ఇంతవరకు చూడండి, డిబేట్ల ద్వారా ఒక్కడైనా మారాడా? డిబేట్ అనేది మన ఘనతలు మనం చెప్పుకోవడానికి కనబడుతుంది తప్ప వాళ్ళు మాట్లాడడానికి కాదు. ఎదిరించారు ఈ పదాలు చూడగానే మన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే డిబేట్లు అయితే వాడు మారిపోతాడు. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడేవచ్చు. అక్కడ అవతలోడు ఓడిపోయినోడు ఎవడైనా సరే నేను మారిపోయానని చెప్పిన సాక్ష్యం ఎక్కడైనా ఉందండి? డిబేట్ల ద్వారా. ఎదిరించు వారు ఉన్నారు అనగానే ఇది డిబేట్ అని కాదండి. ఎదిరించు వారు అంటే వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు, వారికి అర్థమయ్యే రీతిలో చెప్పటం అనేది.
ఛాలెంజ్లు చేసుకొని డిబేట్లు పెట్టుకొని ఇవన్నీ చేస్తే అవతల వాడు మారతాడా? ఎగో హట్ అయిపోయి ఇంకా క్రూరుడుగా మారిపోతాడు. ఒక దొంగను పట్టుకొని నువ్వు దొంగ 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 అంటుంటే, ఒక వ్యభిచారిని పట్టుకొని వ్యభిచారి అంటుంటే మారుతుందా? నేను వ్యభిచారిని, నేను చేస్తాను, ఏం చేసుకుంటావో చేయంటావు. ఏం చేయగలమ్మా? ప్రభు అలాగే మాట్లాడా? వ్యభిచారి దగ్గరకు వచ్చి, అమ్మా ఎవరూ శిక్ష విధింపలేదా? నేను శిక్ష విధింపాను. మారిందా లేదా? మార్చే విధానం తెలియాలి. అంటే ఇవన్నీ, ఈ డిబేట్లు ఇవన్నీ కూడా నుండి మన మహిమల్ని మనం కనపరుచుకోవటానికి, ఎదుటి వారి దగ్గర మన గొప్పతనాన్ని మనం చాటించుకోవటానికి, నేను గొప్పవాడిని అనిపించుకోవటానికే తప్ప ఎవ్వడు మారదు. మారాలి అంటే యేసుక్రీస్తు వారు పట్టుకున్నటువంటి ఒక ఆయుధం ఉంది, ప్రేమ. ఆయుధం పట్టుకో, ఖచ్చితంగా మారుతాడు. ఆయన మార్గదర్శి మనకు. సర్వపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు, తెలుసు కదండి. టీచర్ విజయం మేము మొన్ననే జరుపుకున్నాము. ఆయన దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు. ఆయన శిష్యుడు వచ్చి, అయ్యా నాకు మంచి గురువు గారిని పరిచయం చేయండి అన్నాడు. ఆయన ఏం చేశాడంటే లోనికి వెళ్ళి ఒక చిన్న పుస్తకం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చాడు. ఆ చిన్న పుస్తకం తీసుకుని ఇస్తే ఆ పుస్తకం ఇలా చూడగానే అది బైబిల్. ఆయన శిష్యుడు ఏమనుకున్నాడంటే, ఏంటంటే నాకు మంచి గురువు గారిని పరిచయం చేయమంటే ఈ బైబిల్ని ఇచ్చేవేంటి, మత పుస్తకాన్ని ఇచ్చేవేంటి అని చెప్పంటే, నువ్వు ఇంటికి వెళ్ళి చదువు, ఎంత చదివిన తర్వాత నా దగ్గరికి వచ్చి అప్పుడు చెప్పు అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తం చదివిన తర్వాత ఆయన క్రైస్తవుడు మారిపోయాడు. సర్వపల్లి రాధాకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసు.